దేవుని పరిశుద్ధమైన నామమునకు నిత్యము మహిమ కలుగును గాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 8వ అధ్యాయం. దేవుడు నోవహుకు చెప్పిన విధంగా జలప్రళయం రావడం జరిగింది. జలప్రళయము వచ్చిన తర్వాత యావత్తు భూమి మీద ఉన్నటువంటి ప్రాణకోటి అంతా కూడా లయమైపోయింది. దానికి గల కారణం భూమి మీద ఉన్న ప్రజలు చేస్తున్న చెడుతనం దేవునికి బాధ కలిగించడమే. ఈ సృష్టి అంతా కూడా దేవుడు ఎంతో మంచిగా చేస్తే, ఆ సృష్టిలో ఉన్న మనిషిని కూడా ఎంతో మంచిగా చేస్తే, ఆ మనిషి అపవాదికి అవకాశం ఇచ్చి దేవునికి దూరమై ఘోరమైనటువంటి వికృత పరిస్థితులు చేసి దేవునికి కోపము రేపాడు. అంతే, ప్రపంచమంతా నాశనం అయిపోయింది. ఇలాంటి పరిస్థితులలో కూడా యథార్థవంతులు ఉన్నారా, నీతిమంతులు ఉన్నారా అని దేవుడు వెతికినప్పుడు నోవహు ఒక్కడు కనపడ్డాడు. ఆ ఒక్కడు కొరకు ఒక అద్భుతమైన ప్రణాళికను దేవుడు సిద్ధం చేశాడు. ఆ నోవహు సంతానమే ఈ భూమి మీద మనముగా ఉండటానికి దేవుడు దీవించాడు. ఆదాము అవ్వలో నుంచే వచ్చాం, కానీ ఆ తర్వాత అతని సంతానం అంతా కూడా లయమైపోయింది. నోవహు సంతానం మాత్రమే భూమి మీద ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే ఆదాము అవ్వలో నుంచే వచ్చినను నోవహు సంతానమై ఉన్నాము అంటే ఒక నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవునితో నడిచిన వ్యక్తి యొక్క సంతానం. మరి మనం ఎలా ఉండాలి? నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా దేవునితో నడిచిన అనుభవం కలిగి ఉండాలి. ఓడలో ప్రవేశించినటువంటి నోవహు తన కుటుంబం, పశువులు, రకరకాలైనటువంటి జంతువులు ఇవన్నీ కూడా ఓడలో ఉన్నాయి. 600 సంవత్సరం ప్రారంభించబడింది నోవహుకి. 7 రోజుల తర్వాత ప్రవాహం భూమి మీదకి రావడం ప్రారంభించబడింది. 600 సంవత్సరంలో 2వ నెల 17వ రోజున మహా అగాధ జలాలను దేవుడు విప్పేశాడు. ఓటలన్నీ కూడా పారడం ప్రారంభించబడ్డాయి. ఆ తర్వాత 40 రోజులకి ఈ భూమి మీద భయంకరమైన వర్షం కురవడం ప్రారంభించింది. 150 రోజులు నీళ్లు భూమి మీద అలాగుండిపోయాట. నీళ్లుండిపోయాట. అంత విస్తృతంగా నీటి ప్రవాహం ఈ భూమి మీద ఉన్నది. దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు. 150 రోజులు తర్వాత దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు. నోవహుతో చెప్పిన మాట, 40 దినాలకు భయంకరమైన పరిస్థితులు చూస్తావు, భయంకరమైన వర్షం 40 దినాలు కురుస్తుంది అని దేవుడు చెప్తే, మరి వాస్తవానికి ఎన్ని రోజులు ఆహారం సమకూర్చుకోవాలి? 40 రోజులకే. కానీ నోవహుకి దేవుడు చెప్పిన మాట అర్థమైంది. 40 దినాలు వర్షం పడితే మళ్ళీ నీటి ప్రవాహం తగ్గాలి కదా, అది మామూలుగా ఉండాలి కదా అని అనుకున్నాడో ఏంటో. ఎన్ని దినాలకైనా సరిపడేటట్లుగా ఆహారం ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే దేవుడు అద్భుతం చేసి ఉంటాడు.
వారికి కావలసిన ఆహారాన్ని సమృద్ధిగా చేసి ఉంటాడు. పశువులకి గడ్డి కోద్దామంటే ఎక్కడుంటుంది? వాటికి ఏమేమి కావాలో సమకూర్చబడ్డానికి ఎన్ని రోజులకి ఏమి ఎలా సమకూర్చాడు? అర్థం కాని ఆశ్చర్యకరమైన కార్యాన్ని దేవుడు మాత్రమే చేశాడు. మనకు తెలియని దాని గురించి ఏం జరుగుంటుందా అని ఆలోచన చేయొద్దు. ఏదో చేశాడు, వాటి కడుపు నింపాడు, వారి కుటుంబాన్ని పోషించాడు. జరిగిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నీళ్లు భూమి మీద తగ్గడం ప్రారంభించాయట. 7వ నెల 17వ రోజున అరారాతు కొండల మీద ఈ ఓడ నిలబడింది. అరారాతు కొండ ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తు కాదు. ఆ దినాల్లో అరారాతు కొండే ఎత్తైనది. అది 4300 మీటర్ల ఎత్తు, అంటే 14,107 అడుగులు. అంత ఎత్తు అరారాతు పర్వతం. నీళ్లు 10వ నెల వరకు క్రమక్రమంగా తగ్గుతూ ఉన్నాయట. ఇంత విస్తృతమైనటువంటి నీటి ప్రవాహం ఆకాశ తూములు విప్పినప్పుడు, భూమిని చీల్చి పైకి రప్పించినప్పుడు వచ్చిన నీరు దేవుడు ఇప్పుడు ఆరిపోవాలని చెప్పినప్పుడు అది ఆరిపోవడం ప్రారంభించింది. తర్వాత ఆరిపోతూ ఉంటుండగా అరారోతు పర్వతాల మీద వాడ నిలిచిన కారణాన నోవహు ఒక కాకిని తీసుకొని దాన్ని కిటికీ గుండా బయటకు విడిచాడు. ఏమైనా సమాచారం వస్తుందా అని. తీరా ఇంతకీ రాదు, అంతకీ రాదు, వెళ్ళి సెట్ అయిపోయింది. చనిపోయిన శవాలు తేలుతూ ఉండొచ్చు బహుశా. ఆ కళేభారాల మీద ఉండి అది తింటూ సమయాన్ని గడిపేసింది. ఒక విషయం మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే, దాన్ని ఏ ఉద్దేశం చేత పంపించాడు? ఆ ఉద్దేశం అది నెరవేర్చలేదు. మరలా కొన్ని రోజులు గడిచాక, వారం గడిచాక నల్ల పావురాన్ని తీసుకొని బయటికి విడిచాడట. అది అటు ఇటు తిరిగి మళ్ళీ వచ్చేసింది. అప్పుడు అర్థమైంది నోవహుకి, బయట నీళ్లు ఇంకా ఇంకలేదు అని. మరింక వారం ఉండి మరలా పంపించాడు. మళ్ళీ పంపిస్తే అది తిరిగి ఒలీవ కొమ్మను తీసుకుని వచ్చింది. అప్పుడు అర్థమైంది, భూమి మీద నీళ్లు ఇంకినట్టున్నాయి. అప్పటికి 601వ సంవత్సరం 1వ నెల 1వ తారీఖు అయింది. అంటే అక్షరాల సంవత్సరం పైనే గడిచిపోయింది. ఇంకా తర్వాత భూమి పూర్తిగా ఆరిపోవడానికి ఇంకా చాలా రోజులు పట్టింది. 601వ సంవత్సరంలో 2వ నెల 27వ రోజు వరకు భూమి ఎండిందంట. అప్పటికి అంటే దాదాపుగా లెక్క పెడితే 455 రోజులు పైనే ఈ జలప్రళయం యొక్క ప్రభావం కనపడుతోంది. 40 రోజులు వచ్చిన వర్షం 450 రోజుల పైనే దాని తీవ్రత కనబడింది.
దేవుడు ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన చూడండి. లోపల ఉన్న వాళ్ళు ఎలా బ్రతుకుతారు ఇన్ని రోజులైతే? కాదు, దేవుడు ఎలాగైనా బ్రతికించగలడు. ఆయన అద్భుతమైన పోషణ వారికి అందించాడు. ఈ రోజున నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పరిస్థితులు ఏది ఎలాగున్నా, మనం ఎక్కడున్నా ప్రభు జ్ఞాపకంలో మనం ఉన్నాం. మళ్ళీ ఆయన ఏ విషయంలోనూ పోషించలేని వాడు కాదు, ఏ విషయంలోనూ తక్కువ చేసేవాడు కాదు. ఆయన నమ్మిన వారి జీవితాలను సమృద్ధిగానే ఉంచుతాడు. సిద్ధపడింది కొంచెమైతే మరి ఇన్ని నెలలు ఇంత కాలం ఎలా గడిపారు వాళ్ళు? ఆశ్చర్యం కదూ. 40 రోజులే ఆలోచన ఉంటే 400 రోజులు పైబడిపోతే ఆయన ఎవరికి ఏమీ తక్కువ కాకుండా చూశాడు. నీకు నీ జీవితంలో ఎప్పుడు ఏమి తక్కువ కాదు అనేది ఒక నిదర్శనం. కాకిని పంపించినప్పుడు అది తిరిగి రాలేదు, పావురాన్ని పంపించినప్పుడు తిరిగి వచ్చింది. కాకి స్వభావము అది చెడిన దానిని కోరుకుంటుంది, అందుకే అది అక్కడుంది. పావురము నిష్కలంకమైనది, అది ఈ చెడిపోయినటువంటి కంపు కలిగిన పరిస్థితుల్లో అది ఉండలేకపోయింది, అది తిరిగి వచ్చేసింది. రెండోసారి పంపిస్తే అది సూచన తీసుకొచ్చింది. ఏంటంటే ఈ భూమి మీద చెట్లు చిగురించడం ప్రారంభించాయి అని. అందులోనూ ఒలివ చెట్టు చిగురు. ఇక్కడ ఒక ఆత్మీయమైన విషయాన్ని గుర్తు చేయాలి. ఒలివ చెట్టు ఇన్ని రోజుల పాటు నీళ్లతో మునిగి ఉన్నా చచ్చిపోలేదు. చాలా మంది ఏమంటారంటే మొత్తం చెట్లు కూడా చచ్చిపోయాయి అని. పెద్ద అమాయకత్వపు ఆలోచన ఇది. మొత్తం చెట్లన్నీ చచ్చిపోతే మళ్ళీ ఎలాగొచ్చాయి? ఒక ఒలివ చెట్టు ఒకటే ఉండాలి కదా. మొత్తం నీటిలో కుళ్ళి చచ్చిపోయాయి అంటే మళ్ళీ దేవుడు చెట్లు వేసాడా? లేదు. ఇది తానుకున్నటువంటి శక్తి సామర్థ్యం ఏంటి అని అంటే, నీటిలో నిలిచి ఉండినను త్వరగా తన పునర్జీవితాన్ని ప్రారంభించగలదు. అంత చెట్టంతా కుళ్ళిపోయినా అది త్వరగా మరలా బ్రతకగలదు. అందుకే మిగతా చెట్లు చిగురించిన దానికంటే కూడా ఇది చిగురించిన విధానం కనబడుతుంది. ఒక ఆయన నన్ను అడిగారు, అన్నీ చచ్చిపోయి కదండి, చేపలు చచ్చిపోలేదా అన్నాడు. ఆయనకి చేపలు గోలెందుకో. అప్పుడు నేను అన్నాను, అన్ని ప్రాణులు చచ్చిపోయి అన్నాడు అని బైబిల్లో ఉంది కదండి, చేపలు చచ్చిపోలేదా? అవి కూడా ప్రాణులే కదా, అవి కూడా చచ్చిపోవాలి కదా అని అంటే, అప్పుడు నేను అన్నాను, అవి ఒక ప్రాంతంలోనే ఉన్నాయి అనుకో, మరి ఎలా కుదురుతుంది? వీళ్ళ చేపలు తినడానికి కుదరదు కదా. అందుకని యావత్తు ప్రపంచమంతా నీళ్లతో నింపబడిపోయింది గనక ఎక్కడో సముద్రంలో ఉన్న చేపలు కూడా చెరువుల్లోనికి కాలువల్లోనికి వచ్చేటట్లుగా దేవుడు ప్రపంచమంతా వాటిని స్ప్రెడ్ చేశాడు. ఇప్పుడు ఇవి ఏమయ్యాయి అంటే సముద్రంలో మాత్రమే లేవు, సముద్రంలో ఉన్నవి బయటకు కూడా వచ్చేసాయి గనక, ప్రపంచమంతా చుట్టేసాయి గనక ఎక్కడికక్కడ నీళ్ళు ఆరిపోతే కుంటలున్న స్థలంలో, గోతులున్న స్థలంలో, చిన్న చెరువుల్లాగా ఉండేటువంటి స్థలాల్లో ఆ నీళ్లు ఉండిపోయాయి కదా. ఉండిపోయిన అక్కడ చేపలు అక్కడక్కడ ఉండిపోయి అవి ఒక్కటే బతికి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిపోయినా మనకు చేపలు దొరుకుతాయి అని చెప్పాను. అవి కూడా చచ్చిపోవాలనుకున్నాడో మరి ఏంటో అతని ప్రశ్న. ఈరోజు ఒక విషయాన్ని గమనించండి. దేవుడు నాశనం చేశాడంటే లేకుండా చేయలేదు.
అన్నిటినీ జత జతలుగా ఎందుకు సిద్ధం చేశాడు అంటే అవి మరలా భూమిని నిండించాలనే ఉద్దేశం. చేపలను చేశాడు, వాటిని నాశనం చేయలేదు. వాటిని ప్రపంచమంతా స్ప్రెడ్ చేసేటట్లుగా, ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా దొరికేటట్లుగా మనుషులకు కావలసిన ఆహారాన్ని సంసిద్ధపరిచాడు. చెట్లన్నీ కుళ్ళిపోయి నశించిపోలేదు, మరలా వాటిని పునరుత్పత్తిగా దేవుడే చేశాడు. అవి మొద్దుబారిపోయి కుళ్ళిపోయిన పరిస్థితుల్లోంచి కూడా మరలా బ్రతికేటట్లుగా దేవుడు చేశాడు. ఈరోజు కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు మనం గమనించగలిగితే 3 సత్యాలను గమనించాలి. ఒకటి ఏంటంటే, లేకుండా అయిపోయింది అనుకున్నది లేదు, మరలా నూతనంగా ఆయన సృష్టించగలిగాడు. చెట్లను, మొక్కలను, వీటన్నిటిని. నీ జీవితం కూడా కొలాప్స్ అయిపోయిందని అనుకుంటే దాన్ని నూతనంగా మార్చగలిగిన దేవుడు ఆయన. రెండోది, ఇక్కడే ఉండిపోయింది నా బ్రతుకు అని అనుకుంటే ప్రపంచానికి చూపించగలిగిన ఉన్నతమైన స్థానానికి నిన్ను నడిపించగలడు. ప్రపంచమంతా నీ ఉనికిని చాటించగలడు ఆయన. ఆయననున్న సామర్థ్యం అది. నువ్వు ఎక్కడే ఉండిపోవు, ప్రపంచమంతా ఎదిగేటట్లుగా ఆయన నిన్ను నడిపించగలడు. మూడో విషయం, కొన్ని మాత్రమే ఉన్నాయి అనుకుంటే అవి దేవుని దృష్టిలో వాటిని భద్రపరిచి వాటి వలన విస్తరించాలని కోరుకున్నాడు. నువ్వు కొంచెంగా ఉన్నా దేవుడు నిన్ను అనేకముగా మార్చటానికి ఆయన ప్రణాళిక ఉంది. ఈ ఆత్మీయ విషయాలను గమనించి నీ జీవితాన్ని దేవుడు ఎలా మార్చబోతున్నాడో గుర్తుపెట్టుకొని ప్రభుకి కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉండు. దేవుడు నోవహుని బయటికి రమ్మని చెప్పాడు. నోవహు చేసిన పని ఏంటంటే, ఓడ నిర్మాణం కోసం ఆ పొలాన్ని ఎవరికో అమ్మి, అతని ఇళ్ల స్థలాన్ని ఎవరికో అమ్మి, అతనుకున్న యావదాస్తిని ఎవరికో అమ్మేసి పని కొరకు కావలసిన వాటన్నిటినీ సమకూర్చి ఉంటాడు. ఇప్పుడు చూడండి, వాళ్ళందరూ నవ్వుకున్నారు. ఒక దినాన్న నోవహుకి పిచ్చి పట్టింది. ఓడ నిర్మాణం ఏంటి, అది కూడా ఎంత భారీ ఎత్తున నిర్మాణం ఏంటి అని నవ్వుకున్నారు. ఇతరమైన పనుల కంటే నోవహుకి ఓడ పనే ఎక్కువైపోయిందని అనుకున్నారు. కానీ ఒక దినాన్న ఆ ఓడలో వారికి భద్రత దొరుకుతుందని, ఆ ఓడ వలన వారు బ్రతికి ప్రపంచానికి విస్తరించబోతున్నారనే సంగతి వారికి తెలీదు. మహామేధావి దేవుడు. నోవహు ఆ సమయంలో ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎంత హేళనకు గురబెట్టాడో ఊహించుకుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఒక వ్యక్తిని యావత్తు ఆ దినాల్లో ఉన్న ప్రతి వారు ఎటకారం చేసి ఉంటారు. లెగిస్తే చాలు అపహాస్యానికి గురైపోయి ఉంటాడు. కానీ దేవుడు చెప్పిన మాట కొరకు అతను నిలబడ్డాడే. ఈ రోజున ప్రపంచం అంతా కూడా నోవహు సంతానమే. ఈ ప్రపంచంలో ఉన్న భూభాగం అంతా నోవహుదే. యావత్ అంతా కూడా నోవహుదే. అంతటిని కోల్పోయాడు దేవుని మాట కొరకు. అంత వదిలేశాడు దేవుని మాట కొరకు. కానీ దినాన్న అంతా తనదైపోతే ఏమి ఆశ్చర్యం చూడండి. దేవుని కొరకు ఏదైనా నువ్వు చేయగలగటానికి త్యాగపూరితమైన మనసు నీకుంటే చాలంతే. ఆయన నీకు నేను చెప్పలేనంత సమృద్ధిని ఇవ్వగలడు. దేవుని కొరకు నువ్వు నిలబడితే చాలు, ఆయన నీ పక్షాన బలమైన కార్యాన్ని చేయగలడు. ఆయన కొరకు నువ్వు ఏదైతే త్యాగం చేసావో దానికి అనేక రెట్లు ఇచ్చేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న దేవుని జనాంగమా, నువ్వు ఒక నోవహులాగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నేను ఒక నోవహులాగా త్యాగపూరితమైన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ తర్వాత బయటికి వచ్చి పవిత్రమైనటువంటి పక్షుల్లో, జంతువుల్లో దేవునికి బలిగా అర్పించి
దేవునికి స్తుతి నైవేద్యం అర్పించాడట. దేవుడు దానిని ఆస్వాదించి ఆనందించి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రజలు హృదయంలో ఎప్పుడు చెడ్డవారుగానే ఉంటారు, వాళ్ళ హృదయం చెడిపోయిందే, వీళ్ళు బాగున్న వీళ్ళ తర్వాత సంతానం అలాగ అయిపోవచ్చు, కాబట్టి ఇక మీదట నేను వీళ్ళని ఎప్పుడు కూడా నాశనం చేయను. ఇంకా ఇంత ఘోరం, ప్రపంచమంతా నాశనం అయిపోయే పరిస్థితికి నేను ఎప్పుడు భూమిని తీసుకురాను అని ఆయన నిర్ణయించుకొని ఈ యొక్క దాదాపుగా 400 రోజులు పైబడి ఉన్న వారికి రాత్రి ఏదో పగలేదో చీకటేదో వెలుగేదో వర్షాకాలం ఏదో ఎండాకాలం ఏదో తెలియకుండా గడిపేశారు. అందుకే వీళ్ళకి అలా ఉండకూడదు, ప్రతి కాలం తెలియాలి వీళ్ళకి అని చెప్పి కాలాలను నిర్ణయించిన దేవుడు దాన్ని స్థిరపరిచాడు. ఆయన హృదయంలో అనుకున్నాడు ఇలా ఉండాలని, దానినే ఆయన జరిగించాడు. దేవుడు నీ పట్ల ఏదైతే ప్రణాళిక తన హృదయంలో అనుకున్నాడో ఆ ప్రణాళిక తప్పకుండా నెరవేరుస్తాడు. నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు నీ ఆశను తీరుస్తాడు. కనుక నోవాహులాగా బ్రతుకు, ఆయనకు ఇష్టమైన స్తుతి అర్పించే వ్యక్తిగా బ్రతుకు. ఆయన మాట ప్రకారం దేన్నైనా వదులుకోవడానికి రెడీ అయ్యో. దేవుని యొక్క అద్భుతమైన సమృద్ధి, అద్భుతమైన సమాధానంతో నింపబడతావు. అట్టి మనసు ప్రభు అందరికీ దయచేయును గాక. ఆమేన్.